జీవితంలో ఏదన్నా సాధించాలి అంటే జీవితం సాఫీగా ఉండాలి, అప్పుడే ఏదన్నా సాధించగలం అనే ఆలోచనలు తప్పు అని నిరూపిస్తూ ఎన్ని అవాంతరాలు ఉన్నా వాటిని ధైర్యంగా ఎదుర్కొని అనుకున్న గమ్యాన్ని విజయవంతంగా చేరుకున్న వాళ్ళు ఎందరో మహానుభావులు మనకు ఉదాహరణగా నిలిచారు. అటువంటి వారిలో ఒకడు ఎలన్ మాస్క్. ఒక సాధారణ వ్యక్తి తన అద్భుతమైన ప్రతిభతో ఒక శక్తిగా మారి ప్రపంచాన్ని తన ఆధునిక ఆలోచనలతో ఎలా ఆశ్చర్యపరుస్తున్నాడు, ఎలా అభివృద్ధి చేస్తున్నాడో తెలుసుకుందాం. ఎలన్ మాస్క్ 1971లో సౌత్ ఆఫ్రికా ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. అతనికి 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే అతని తల్లిదండ్రులు విడిపోయారు. ఎలన్ మాస్క్ తన తండ్రితో ఉండడానికి నిర్ణయించుకున్నాడు. కానీ అది మంచి నిర్ణయం కాదని తరువాత ప్రాయశ్చిత్తపడ్డాడు. ఎందువల్ల అంటే మాస్క్ తండ్రి తనకు ఏ విధంగానూ సహకరించేవాడు కాదు. పైగా ఎలన్ మాస్క్ కి ఇతరులతో కలవడం, మాట్లాడడం అంటే చాలా ఇబ్బందిగా, భయంగా ఉండేది. స్కూల్లో కూడా తనని తోటి విద్యార్థులు బాగా ఏడిపించేవారు, కొట్టేవారు. అందువల్లనే తాను ఎవరితో కలవకుండా తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి పుస్తకాలతో ఎక్కువ సమయం గడిపేవాడు. ఒక మంచి పుస్తకం ఒంటరితనాన్ని పోగొడుతుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, ఆలోచన నైపుణ్యాన్ని పెంచుతుంది, మంచి స్నేహితుడిగా ఉంటుంది. అది మన అందరికీ తెలుసు కదా. అదే విధంగా పుస్తక పఠనం ఎలన్ మాస్క్ ని ప్రభావితం చేసింది. 12 సంవత్సరాల వయసులో ఎలన్ మాస్క్ బ్లాస్టర్ అనే పేరుతో ఒక వీడియో గేమ్ ను తయారు చేసి దాన్ని $500కి అమ్మాడు. అది తన తొలి విజయం. 17 సంవత్సరాల వయసులోనే తనని తాను నిరూపించుకోవాలని అవకాశాలు వెతుక్కుంటూ సౌత్ ఆఫ్రికా నుంచి కెనడా వెళ్ళాడు. అక్కడ 2 సంవత్సరాలు కింగ్స్టన్ క్వీన్స్ యూనివర్సిటీలో చదివాడు. ప్రతి విషయం ఎంతో ఏకాగ్రతతో, మూలాలు తెలుసుకోవాలి అనే ఉత్సుకతతో చదివేవాడు. తరువాత అమెరికా వెళ్ళాడు. అక్కడ ఫిజిక్స్ మరియు ఎకనామిక్స్ లో పట్టా పొందాడు. 24 సంవత్సరాల వయసులో PhD చేద్దామని యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. కానీ అతని ఆలోచనలు ఎప్పుడు బిజినెస్ మీదే ఉండేవి. అందుకే PhDకి 2వ రోజునే స్వస్తి చెప్పాడు. 1995లో ఎలన్ మాస్క్ సోదరుడితో కలిసి జిప్టో అనే ఒక కంపెనీని స్టార్ట్ చేశాడు. ఇది మ్యాప్స్, ఆన్లైన్ డైరెక్షన్స్ చూపిస్తుంది. దీనిని అప్పట్లో చాలా పేరు పొందిన 2 వార్తాపత్రికలు దీనిని సేవలు తీసుకున్నాయి. ఇది అనుకున్న విధంగా విజయం సాధించింది. ఎలన్ మాస్క్ జిప్టోకి CEO అవ్వాలనుకున్నాడు. కానీ దానిలో ఇన్వెస్టర్స్ అంగీకరించకపోవడంతో నిరాశ చెందాడు. 1999లో బోర్డు ఈ కంపెనీని వేరే కంపెనీకి $307 మిలియన్ల అమ్మేసింది. దీనిలో మాస్క్ వాటా $22 మిలియన్. అదే సంవత్సరం జిప్టో నుంచి వచ్చిన డబ్బుల్లో $10 మిలియన్ X.com అనే ఆన్లైన్ బ్యాంకింగ్ కంపెనీ మొదలు పెట్టాడు. తరువాత దీన్ని పేపాల్ కు అమ్మేశాడు. కొన్నాళ్ళు పేపాల్ కు CEOగా వ్యవహరించాడు. ఆ విధంగా CEO అవ్వాలనే తన కోరిక తీరింది. తరువాత ఈ కంపెనీని ఈబే సొంతం చేసుకుంది. దీని ద్వారా $165 మిలియన్ వచ్చాయి. ఆ విధంగా దినదిన ప్రవిద్ధమానంగా తాను ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఇంకా ఏదో చేయాలి అనే ఆలోచనలో మాస్క్ ఉండేవాడు. దానికి రూపాంతరమే మార్స్ ఓయాసిస్. దీనికి ముఖ్య ఉద్దేశం భూమికి ప్రత్యామ్నాయంగా అంగాకుడి పైన గ్రీన్ హౌస్ ని నిర్మించాలి అని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా అంగాకుడి మీదకి వెళ్ళడానికి అవసరమైన రాకెట్ కొనుగోలు చేయడానికి రష్యా వెళ్ళాడు. కానీ అక్కడ రాకెట్ విలువ అధికంగా ఉండడంతో వెనుతిరిగాడు. అప్పుడు అక్కడి వాళ్ళు ఏ రాకెట్ కొనడానికి డబ్బులు లేవా, అప్పు కావాలా అని హేళన చేశారు. అప్పుడు ఎలన్ మాస్క్ దృఢ నిశ్చయంతో లేదు, మా రాకెట్స్ మేమే తయారు చేసుకుంటామని చెప్పి తిరిగి వచ్చేశాడు. కానీ తన మనసులో ఒకటే ఆలోచన, ఏదో విధంగా అంగాకుడిని చేరుకోవడానికి రాకెట్ తయారు చేయాలి అనుకున్నాడు. బట్ మార్కెట్ లో విచారించాక మాస్క్ కి అర్థమైన విషయం ఏంటంటే మార్కెట్ లో దొరికే రాకెట్ విలువలో 3% అత్యంత చవకైన రాకెట్ చేయొచ్చు అనుకున్నాడు. ఆ ఆలోచనకి ప్రతిరూపమే స్పేస్ ఎక్స్. దీనిలో తక్కువ ఖర్చుతో రాకెట్స్ తయారు చేసేవారు. దీనిలో 2006, 7, 8 సంవత్సరాలు చేసిన ప్రయోగాలు అపజయాలు చవిచూశాయి. అయినా ఎలన్ మాస్క్ అధైర్యపడలేదు. తరువాత సెప్టెంబర్లో 2008వ సంవత్సరంలో 4వసారి చేసిన ప్రయోగం విజయవంతమైంది. ఆర్బిట్ ని చేరుకున్న మొదటి ప్రైవేట్ రాకెట్ ఇదే. ఇప్పుడు స్పేస్ ఎక్స్ నాసా కోసం రాకెట్స్ ని స్పేస్ లోకి పంపిస్తుంది. వాతావరణంలో ఉన్న కాలుష్యం తగ్గించాలని, దానికి కారణమైన ఇంధన వినియోగం తగ్గించాలనే ఆలోచనతో టెస్లా అనే కంపెనీని 2003లో ప్రారంభించాడు. దీనిలో అత్యంత తక్కువ పెట్టుబడితో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేశారు. రోడ్ స్టార్ అనే కారును తయారు చేశారు, విజయం సాధించారు. టెస్లా కారు ఒక్క ఛార్జుతో 394 కిలోమీటర్లు వెళ్లేలాగా డిజైన్ చేశారు. ఇది పర్యావరణానికే కాదు, డ్రైవ్ చేసే వారికి కూడా చాలా రక్షణ కలిగిస్తుంది. అందుకే ఈ కారుకు నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా 5 స్టార్స్ రేటింగ్ ఇచ్చారు.
న్యూరాలింక్ ను 2019లో స్టార్ట్ చేశాడు. ఈ కంపెనీలో వాడే టెక్నాలజీ మనిషి బ్రెయిన్ కి సూపర్ పవర్ ఇస్తుంది. అంటే మన మెదడులో ఒక చిప్ అమరుస్తారు. అది మన ఆలోచనలకి అనుగుణంగా మనం టచ్ చేయకుండా కంప్యూటర్లు రోబోట్స్ పనిచేసేలా చేస్తుంది. అంతేకాక మెదడుకి సంబంధించిన వ్యాధుల్ని తగ్గించడంలో సహకరిస్తుంది. సోలార్ సిటీని కొని దీనిలో సోలార్ ప్యానెల్స్ ను డిజైన్ చేసి ఇన్స్టాల్ చేశారు. ఇప్పుడు ఇదే అమెరికా అతిపెద్ద సోలార్ కంపెనీ. తరువాత ది బోరింగ్ కంపెనీని ప్రారంభించాడు. దీని ద్వారా భూగర్భ టనల్స్ ను ఏర్పాటు చేశారు. వీటిని ఒకదానికి ఒకటి అనుసంధానం చేశారు. ఈ టనల్స్ ను ఉపయోగించుకొని రవాణా జరుగుతుంది. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు అధిగమించవచ్చు. స్టార్లింక్ అనే మరో సంస్థను స్థాపించాడు. దీని ద్వారా ఇంటర్నెట్ ని కేబుల్ ద్వారా కాకుండా శాటిలైట్ ద్వారా అందిస్తాడు. దీనివల్ల మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు అందుతాయి. ఇది 2030కి పూర్తవుతుంది. ఇది ఇప్పటికే కొన్ని దేశాల్లో అందుబాటులో ఉంది. హైపర్ లూప్ స్థాపించాడు. ఇది ఎలా పనిచేస్తుందంటే పెద్ద పెద్ద పైపులు ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా హైపర్ లూప్ ప్రయాణం చేస్తుంది. ఇది విమానం కంటే ఎక్కువ వేగంతో ఒక చోటు నుంచి మరొక చోటుకి ప్రయాణం చేయవచ్చు. ఒక సామాన్యుడు ప్రపంచానికి ఉపయోగపడే ఇన్ని ఆవిష్కరణలు చేయగలడా అంటే అవును అని నిరూపించిన గొప్పవాడు ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ స్ఫూర్తితో ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని అనుకున్నది సాధించే వరకు పోరాడదాం, విజయం సాధిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.